హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అంజలి గీత కన్న కూతురని తెలుసుకొని గీతకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన బాలచందర్. షాక్లో గీత అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే గీత హాల్లో కూర్చొని పేపర్ చదువుతూ ఉంటుంది. ఇంతలోనే తన పిఏ అక్కడికి వచ్చి, మేడం మీ గురించి ప్రెస్ వాళ్ళ ముందు అంజలి ఏదో చెప్తుందంట, టీవీలో వస్తుంది అని చెప్పగానే అప్పుడు గీత సరే చూద్దాం అని అనగానే ఇక వెంటనే పిఏ టీవీ ఆన్ చేస్తాడు. ఇక అందులో అంజలి మాత్రం, మేడం నేను మిమ్మల్ని అందరి ముందు అవమానించాను, బాధ పెట్టాను. ఆ రోజు అనాథాశ్రమాన్ని కూల్చివేస్తుంటే నేను మీ తప్పు ఉందనుకొని మిమ్మల్ని అందరి ముందు అవమానించాను. కానీ అందులో మీ తప్పు కొంచెం కూడా లేదని తెలుసుకున్నాను. అందుకే ఇప్పుడు ప్రెస్ వాళ్ళ ముందు మీకు క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను. మేడం నేను చేసింది తప్పే, నన్ను క్షమించండి అని అంజలి అంటూ ఉంటుంది. ఇక మాటలు విన్న గీతకి ఏమీ అర్థం కాదు. ఇదేంటి, అంజలి ఆ రోజు ఎంత అడిగినా నాకు క్షమాపణ చెప్పలేదు, కానీ ఇప్పుడు తనంతట తానే ప్రెస్ వాళ్ళ ముందు, మీడియా ముందు, అందరి ముందు నాకు క్షమాపణ చెప్తుందేంటి? అంటే నేను మా పుట్టింటి నుండి అంజలిని బయటికి గెంటేశానని మళ్ళీ నాకు క్షమాపణ చెప్తే తనని ఇంటికి తీసుకొస్తారని ఇలా నాటకమాడుతుందా? లేదు, నేను అంజలిని ఎప్పటికీ క్షమించలేను అని గీత అనుకుంటూ ఉండగా ఇంతలోనే బాలచందర్ అక్కడికి వస్తాడు. ఇక అంజలి గీతకి క్షమాపణ చెప్పడం చూసిన బాలచందర్ వెంటనే గీతతో, చూసావా గీత, అంజలిని అపార్థం చేసుకున్నావు, తొందరపడి తనని ఇంట్లో నుంచి బయటికి పంపించావు, ఇప్పుడు నీకు తను క్షమాపణ చెప్తుంది అని బాలచందర్ అనగానే అప్పుడు గీత, ఏంటండి మీరు కూడా తన గురించి అలా మాట్లాడతారు? తన వల్లే కదా, తన మాటలు వినడం వల్లే కదా మా నాన్న ఎంతో ప్రేమగా చూసుకునే మా నాన్న నన్ను దూరం చేసుకోవాలనుకున్నాడు. తన వల్ల మా నాన్న నాకు దూరం అయిపోయాడు. కానీ ఇక తను మళ్ళీ మా ఇంట్లోకి అడుగు పెట్టడం కోసమే ఇప్పుడు నాకు క్షమాపణ చెప్తుంది. అది అర్థం చేసుకోకుండా ఎందుకండి అంజలి గురించి అంతలా మాట్లాడుతున్నారు అని గీత అనగానే అప్పుడు బాలచందర్, చూడు గీతు, ఏదైతేనేమి ఇప్పుడు ప్రెస్ వాళ్ళ ముందు అంజలి మీకు క్షమాపణ చెప్పింది, ఇక తనని క్షమించేసేయ్ అనేసరికి ఇక గీత మాత్రం, లేదండి ఆ అంజలిని నా ప్రాణం పోయినా నేను క్షమించను, తన మొహం చూడడానికి కూడా ఇష్టపడను అని చెప్పి ఇక గీత అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న బాలచందర్ వెంటనే అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోతాడు. ఇక అంజలి గురించే ఆలోచిస్తూ ఉంటాడు. అంజలి తన ఇంట్లో ఉన్నా కూడా మనీష్ అంజలిని ప్రెస్ మీట్ ముందుకి తీసుకురాలేదు. ఇప్పుడు తీసుకువచ్చి క్షమాపణ చెప్పిస్తున్నాడంటే ఏదో ఉంది. అసలు అంజలి గురించి తెలుసుకోవాలి. తను ఎక్కడి నుండి ఆ ఇంటికి వచ్చింది, తను ఎవరు, మావయ్య అంజలి కోసం ఎందుకు తన కూతురునైనా వదులుకోవాలనుకున్నాడో తెలుసుకోవాలి అని చెప్పి ఇక వెంటనే బాలచందర్ మనీష్ని కలవడానికి ఇక రాజారాం ఇంటికి వస్తాడు. అక్కడికి వచ్చి మనీష్ మనీష్ అని పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న మనీష్ వెంటనే బయటికి వస్తాడు. చాలా కంగారు పడుతూ, మావయ్య నువ్వా, ఏంటి ఇలా వచ్చావు, నాతో ఏమైనా మాట్లాడాలా అని మనీష్ అంటూ ఉంటే ఇక అది చూసిన బాలచందర్, ఒరే ఏంట్రా, ఏం జరిగింది, ఎందుకు అంత కంగారు, అయినా ఎప్పుడు నువ్వు ఇలా మేము ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఎందుకలా కంగారు పడుతున్నావు, ఏదో తప్పు చేసిన వాడిలాగా ఎందుకురా ఫీల్ అవుతున్నావు అని బాలచందర్ అనగానే అప్పుడు మనీష్ తన మనసులో, నా బాధ నీకేం తెలుసు మామయ్య, ఇప్పుడు నువ్వు అంజలిని ఈ ఇంట్లో చూసావంటే ఈ విషయం అత్తయ్యకి తెలుస్తుంది. ఇక నువ్వు అత్తయ్య ఈ ఇంటికి వచ్చి మళ్ళీ అంజలిని బయటికి పంపిస్తుంది, దాంతో నానమ్మ ప్రాణాలకే ప్రమాదం వస్తుంది అని మనీష్ అనుకుంటూ ఉండగా ఇక బాలచందర్, ఒరేయ్ ఏంట్రా నేను మాట్లాడుతూనే ఉన్నా నువ్వు మాత్రం సైలెంట్గా ఉంటావేంటి, నీతో కాస్త మాట్లాడాలి, అలా పక్కకొచ్చేయి అనగానే అప్పుడు మనీష్, సరే మావయ్య వెళ్దాం పద అని చెప్పి ఇక బాలచందర్ మనీష్ ఇద్దరు పక్కకి వెళ్తారు. ఇక బాలచందర్, ఒరే మనీష్ నిజం చెప్పరా, అసలు అంజలి నీకు ఎక్కడ కనిపించింది, అంజలిని
ప్రెస్ మీట్ మీడియా ముందుకు తీసుకొచ్చి ఎందుకు గీతకు క్షమాపణ చెప్పించావు? ఆ రోజు అంజలి క్షమాపణ చెప్పడానికి కూడా ఒప్పుకోలేదని నాతో చెప్పావు. మరి అంజలి ఈరోజు మీ అత్తయ్యకి ఎందుకు క్షమాపణ చెప్పాలనుకుంటుంది? నిజం చెప్పరా? అసలు అంజలి ఎవరు? ఎందుకు ఈ ఇంటికి మామయ్య తీసుకొచ్చాడు? మామయ్య ఆ రోజు మౌనంగా ఉన్నాడు అంటే అంజలి గురించి ఏదో నిజం మన దగ్గర దాచాడురా, అదేంటో తెలుసుకోవాలి అని బాలచందర్ అనగానే అప్పుడు మనీష్, అదే మావయ్య, నాకు కూడా అర్థం కావడం లేదు. అసలు నానమ్మ తాతయ్య అంజలి గురించి ఇంతలా ఎందుకు బాధపడుతున్నారు? ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఎందుకు తట్టుకోలేకపోతున్నారో తెలుసుకోవాలి మావయ్య అని మనీష్ అనగానే అప్పుడు బాలచందర్, సరేరా, ఎలాగైనా అంజలి గురించి తెలుసుకుందాం, నేను ఇక వెళ్ళొస్తాను అని చెప్పి ఇక బాలచందర్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక అలా వెళ్తూ ఉండగా రత్నం అంజలి ఇద్దరు ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అది చూసిన బాలచందర్, అవును, అత్తయ్య అంజలితో అంత ప్రేమగా ఉంటుందంటే వీళ్ళిద్దరి మధ్య ఏదో రహస్యం ఉంది, అది మాకు చెప్పడం లేదు, చెప్పలేకపోతున్నారు, ఆ నిజమేంటో తెలుసుకుంటాను అని చెప్పి ఇక బాలచందర్ చాటుగా వెళ్ళి నిలుచుంటాడు. ఇక రత్నం మాత్రం, అమ్మ అంజలి, నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోనని నాకు మాట ఇవ్వు అనగానే అప్పుడు అంజలి, అమ్మమ్మ, నేను చెప్తున్నాను, ఎవ్వరు నన్ను బాధ పెట్టినా అవమానించినా అనుమానించినా నేను మాత్రం తాతయ్యకిచ్చిన మాట కోసం ఇక్కడే ఉండిపోతాను. మా అమ్మ ప్రేమ కోసం ఎదురు చూస్తాను. మా అమ్మని ఎప్పటికైనా మారుస్తాను, అమ్మ ప్రేమని పొందుతాను అని అంజలి అంటూ ఉంటే అప్పుడు రత్నం, అమ్మ, ఇప్పుడు గీతు మాత్రం నీ మీద చాలా కోపంగా ఉంది. నువ్వు క్షమాపణ చెప్పినా కూడా గీత మాత్రం నిన్ను క్షమిస్తుందన్న నమ్మకం నాకు లేదు. చూడు, ఇలా కొద్ది రోజుల తర్వాత ఏదో ఒక రోజు మీ అమ్మ గీతు మాత్రం ఈ ఇంటికి వస్తుంది. ఆ రోజు నిన్ను చూసి కోపంతో రగిలిపోతూ 4 మాటలు అన్నా కూడా నువ్వు మీ అమ్మ మాటలు పట్టించుకోవద్దు. ఎలాగైనా మీ అమ్మని నువ్వు మార్చుకోవాలి అని రత్నం అంటూ ఉంటే అప్పుడు అంజలి, అమ్మమ్మ, నేను మా అమ్మని ఎలాగైనా మార్చుకుంటాను. నేను మాత్రం ఎవరు బాధ పెట్టినా ఇంట్లో నుంచి వెళ్ళిపోను. నువ్వేమీ కంగారు పడకు అనగానే అప్పుడు రత్నం, చూడమ్మా, పాపం మీ అమ్మ పెళ్ళి కాకముందే మోసపోయింది, నీకు తల్లయ్యింది. ఆ విషయం ఎక్కడ బాలచందర్కి తెలిస్తే తన జీవితం నాశనమైపోతుందోనని ఈ నిజం మీ తాతయ్య తన మనసులోనే దాచుకొని చాలా బాధపడి మనల్నందరినీ వదిలేసి వెళ్ళిపోయాడు. ఇక ఎలాగైనా మీ తాతకిచ్చిన మాట కోసం నిన్ను మీ అమ్మని ఒకటి చేస్తాను అని రత్నం అనగానే ఇక ఆ మాటలు విన్న బాలచందర్ ఒక్కసారి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఏంటి, అంజలి గీత కన్న కూతురా? ఇన్ని రోజులు ఈ విషయం ఎందుకు నా దగ్గర దాచిపెట్టారు? అంజలి గీత కన్న కూతురని ఎందుకు చెప్పలేదు? అంతేకాకుండా గీతు పెళ్ళి కాకముందే తల్లి అయిందన్న నిజం కూడా నాకు చెప్పకుండా నన్ను మోసం చేసి గీతని నాకిచ్చి పెళ్లి చేస్తారా అని చెప్పి ఇక బాలచందర్ చాలా కోపంతో ఇంటికి వెళ్తాడు. ఇక ఇంట్లో ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలోనే గీత ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుంది. ఇక బాలచందర్ని అలాంటి పరిస్థితుల్లో చూసి గీత, ఏంటి, ఏం జరిగింది, ఎందుకలా బాధపడుతున్నారు అనగానే అప్పుడు బాలచందర్, అదే గీతు, కొన్ని విషయాలు నాకు తెలిసాయి. ఈ మధ్య కొత్త విషయాలు కూడా తెలుస్తున్నాయి. నమ్మిన వారే మోసం చేస్తున్నారు, నిజాన్ని దాచిపెట్టి ఇంకా మోసం చేస్తున్నారు అని బాలచందర్ అనగానే ఇక ఆ మాటలు విన్న గీత షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇదేంటి, ఏదో నమ్మిన వాళ్ళు మోసం చేస్తున్నారంటున్నారు, ఏం జరిగి ఉంటుంది అనగానే ఇక వెంటనే, ఏంటండి, ఏం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా? మోసం చేయడం ఏంటి? నమ్మిన వాళ్ళు మిమ్మల్ని ఎందుకు మోసం చేస్తారు అని గీతు అనగానే అప్పుడు బాలచందర్ మాత్రం, అది కాదు గీత, నా గురించి కాదు, నా ఫ్రెండ్ గురించి. నా ఫ్రెండ్ భార్య పెళ్ళి కాకముందే తల్లయింది, ఒక బిడ్డకి జన్మనిచ్చింది. అది దాచిపెట్టి వాళ్ళ అమ్మ నాన్న అందరూ కూడా ఆ అమ్మాయికి నా ఫ్రెండ్నిచ్చి పెళ్లి జరిపించారు. ఇప్పుడు మా ఫ్రెండ్కి తన భార్యకి ఒక కూతురు ఉందని పెళ్లి కాకముందే
తల్లి అయ్యిందని నిజం తెలుసుకున్నాడు. ఇప్పుడు తనకి ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు. ఆ తల్లి కూతుర్లని ఒకటి చెయ్యాలా, విడదీయాలా, లేక తన భార్యని ఇన్ని సంవత్సరాలు తనతో కలిసి ఉన్నందుకు తనని వదిలేయాలా, ఏమీ అర్థం కాకుండా నా ఫ్రెండ్ బాధపడుతున్నాడు. వాడి బాధని ఎలా తీర్చాలో కూడా నాకు అర్థం కావడం లేదు అని బాలచందర్ అనగానే ఆ మాటలు విన్న గీత స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే తన మనసులో తనకు పుట్టిన బిడ్డ గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. నిజంగానే నాకు జరిగిందే వాళ్ళ ఫ్రెండ్ భార్య కూడా అలాగే జరిగింది. ఆ రోజు నేను కూడా పెళ్ళి కాకముందే తల్లినయ్యాను. ఒక బిడ్డకి జన్మనిచ్చాను. కానీ ఆ బిడ్డ శాశ్వతంగా నాకు దూరమైపోయింది. అది దాచిపెట్టి మా నాన్న, అన్నయ్య బాలచందర్కిచ్చి పెళ్లి జరిపించారు. ఒకవేళ నా గురించి ఆయనకి నిజం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడో, నన్ను వదిలేసి వెళ్ళిపోతాడా అని చెప్పి ఇక గీత కంగారు పడుతూ ఉంటుంది. అది చూసిన బాలచందర్, చెప్పు గీత, నీ మనసుకి ఏమనిపిస్తుంది అనగానే అప్పుడు గీత, చూడండి, ఆ కూతురు ఇప్పుడు ఒక అనాథలా పెరిగితే మాత్రం తనని అనాథాశ్రమంలోనే ఉంచాలి. ఇప్పుడు మళ్ళీ ఆ కూతుర్ని తీసుకువచ్చి అతని భార్యని బాధ పెట్టకూడదు అనగానే అప్పుడు బాలచందర్, మరి ఆ కూతురు అందరూ ఉన్నా కూడా ఒక అనాథలా పెరుగుతుంది కదా, ఆ పాపం తనకు కూడా వాళ్ళమ్మ ప్రేమని పొందాలనిపిస్తుంది. తన కుటుంబంతో కలిసి ఉండాలనుకుంటుంది. తన కన్న తల్లి అని తెలుసుకున్న ఆ అమ్మాయి వాళ్ళమ్మని ఎలా వదిలిపెడుతుంది అని బాలచందర్ అనగానే ఇక అంజలి మాత్రం ఏం చెప్పాలో అర్థం కాక అలాగే మౌనంగా నిలబడిపోతుంది. ఇక అది చూసిన బాలచందర్, ఏంటి గీత, ఏం ఆలోచిస్తున్నావు? నాకు తెలియకుండా నీ జీవితంలో ఏమైనా రహస్యాలు నా దగ్గర దాచిపెట్టావా? చెప్పు గీత అని బాలచందర్ అనగానే ఇక మాటలు విన్న గీత ఒక్కసారి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే, ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? మీకు తెలియకుండా ఏం రహస్యాలు ఉంటాయి? లేదండి, అలాంటివేమీ లేవు అని గీత అనగానే అప్పుడు బాలచందర్, ఎందుకు గీత, ఎందుకు నా దగ్గర నిజాన్ని దాస్తున్నావు అనేసరికి ఇక గీత, ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? నేను నిజం దాయడమేంటి అనగానే అప్పుడు బాలచందర్, లేదు గీత, ఏదో ఆట పట్టించడం కోసం నీ గురించి అలా మాట్లాడాను. చీచి, నా గీతకి చందమామలో మచ్చ ఉంటుందో ఏమో, కానీ నా గీత జీవితంలో ఎలాంటి మచ్చ ఉండదు అని చెప్పి ఇక బాలచందర్ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అది చూసిన గీత చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇప్పుడు నా కూతురు బ్రతికి ఉంటే నేను కూడా నా కూతుర్ని చూసుకునేదాన్ని, ఒక్కసారి నాతో పాటు నా ఇంటికి తీసుకొచ్చుకునేవాణ్ణి. కానీ నేను నా కూతుర్ని శాశ్వతంగా దూరం చేసుకున్నాను. అది దాచిపెట్టి నాన్న, అమ్మ, అన్నయ్య బాలచందర్ని మోసం చేశారు అని గీతు ఆలోచిస్తూ ఉంటుంది. ఇది అలా ఉండగా బాలచందర్ మాత్రం గీత మాటలు విని చాలా బాధపడుతూ ఉంటాడు. చూడు గీత, అంజలి నీ కన్న కూతురు, కానీ అంజలి మాత్రం నీ ప్రేమ కోసం ఎంతో పరితపిస్తుంది. ఎప్పుడు నిన్ను చూడాలా, అమ్మ ప్రేమని ఎప్పుడు పొందాలా, అమ్మ అని నోరారా ఎప్పుడు పిలవాలా, నిన్ను ఎప్పుడు హగ్ చేసుకోవాలా అని అంజలి నీ కోసం ఎంతో బాధపడుతుంది. కానీ నువ్వు మాత్రం అంజలి మీద మరింత పగ పెంచుకుంటున్నావు. తన మొహం చూస్తేనే అసహించుకుంటున్నావు. కానీ నేను మాత్రం అంజలిని అనాథలా కానివ్వను. ఎలాగైనా అంజలిని మన కుటుంబంలో కలిపేస్తాను అని చెప్పి ఇక వెంటనే బాలచందర్ తన ఫోన్ తీసి మనీష్కి ఫోన్ చేస్తాడు. బాలచందర్ నుండి ఫోన్ రావడంతో మనీష్ ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి మావయ్య అనగానే అప్పుడు బాలచందర్, మనీష్, నీతో కాస్త అర్జెంటుగా మాట్లాడాలి, వెంటనే నేను చెప్పిన ప్లేస్కి వచ్చేయి అని బాలచందర్ అనగానే అప్పుడు మనీష్, సరే మావయ్య, వెంటనే వచ్చేస్తున్నాను అని చెప్పి ఇక వెంటనే మనీష్ బాలచందర్ చెప్పిన ప్లేస్కి వెళ్ళి ఇక ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంతలోనే బాలచందర్ ఇక అక్కడికి వెళ్తాడు. అది చూసిన మనీష్, ఏంటి మావయ్య, నాతో ఏదో అర్జెంటుగా మాట్లాడాలన్నా, ఏ విషయం గురించి చెప్పండి అనగానే అప్పుడు బాలచందర్, అదే మనీష్, అంజలి గురించి. అసలు అంజలి ఎవరు,
ఎందుకు మామయ్య ఆ ఇంటికి తీసుకువచ్చాడో నువ్వు ఆలోచిస్తున్నావు కదా అనగానే అప్పుడు మనీష్, అవును మామయ్య, అంజలి కోసం తాతయ్య ఎంతలా పరితపించాడో చూశాను కదా, నాకేమీ అర్థం కావడం లేదు అనగానే ఇక బాలచందర్, చూడు, అంజలి ఎవరో కాదు, అంజలి గీత కన్న కూతురు అని చెప్పగానే మనీష్ స్టన్ అయిపోయి చూస్తాడు. ఏంటి మావయ్య నువ్వు మాట్లాడేది? అంజలి అత్తయ్య కన్న కూతురేంటి? మీకు ముగ్గురే పిల్లలు కదా అనగానే అప్పుడు బాలచందర్, చూడు మనీష్, అసలు గీత జీవితంలో ఏం జరిగిందో నీకు తెలియదు, కానీ నేను అత్తయ్య అంజలి మాటలు చాటుగా విని నిజం తెలుసుకున్నాను అని ఇక అంజలి గీత విషయంలో జరిగిన విషయం మొత్తం కూడా మనీష్కి చెప్తాడు. దాంతో మనీష్ ఒక్కసారి షాక్ అయిపోతాడు. మావయ్య ఇంత జరిగిందా? అందుకే అమ్మమ్మ తాతయ్య అంజలి గురించి అంతలా ఆలోచిస్తున్నారా? చూడు మావయ్య, ఎప్పటికైనా అంజలిని అత్తయ్యని ఒకటి చెయ్యాలి, పాపం అంజలి పడుతున్న బాధని మనం తీర్చాలి అని మనీష్ అనగానే ఇక ఆ మాటలు విన్న బాలచందర్, చూడు, అంజలి బాధపడకుండా చెయ్యాలి అంటే అంజలి మన కుటుంబంలో ఒక మనిషిగా వండిపోవాలి అంటే ఒక్కటే మార్గం, నువ్వు అంజలి మెడలో తాళి కట్టాలి అని బాలచందర్ అంటాడు. ఇక ఆ మాటలు విన్న మనీష్ ఒక్కసారి షాక్ అవుతాడు. మావయ్య, నేను అంజలి మెడలో తాళి కట్టడం ఏంటి? ఈ విషయం నాన్నకి అత్తయ్యకి తెలిస్తే ఇక నా ప్రాణం తీయడానికైనా వెనకాడరు అనేసరికి అప్పుడు బాలచందర్, లేదు మనీష్, నేను చూసుకుంటాను, కానీ అంజలి మనకు దూరమైపోకూడదు అంటే, తను అందరి ఉన్న ఒక అనాథల బ్రతకకూడదు అంటే వెంటనే నువ్వు అంజలిని పెళ్లి చేసుకోవాలి, ఎలాగైనా అంజలిని ఒప్పించి పెళ్లి చేసుకో అని బాలచందర్ అంటాడు. ఇక వెంటనే మనీష్ ఉదయం అంజలి అన్న మాటల గురించే ఆలోచిస్తూ ఉంటాడు. అవును, ఈరోజు అంజలి మా ఫ్యామిలీ ఫోటో చూస్తూ తను ఇది మా ఫ్యామిలీ ఫోటో అని చెప్పింది. అంతేకాదు, భోజనం చెయ్యమని నేను అడిగితే నాకు వద్దు బావా అని నాతో అన్నది. అందుకే అంజలికి నిజం తెలుసు కాబట్టి నాతో అలా మాట్లాడింది అని ఇక మనీష్ అనుకుంటూ ఉంటే అప్పుడు బాలచందర్, ఒరే, నీ మావయ్యగా నేను ఈ కోరిక కోరుతున్నాను. ఇప్పుడు అంజలి నా కడుపున పుట్టకపోయినా తను అంజలి కూతురు, నాకు కూడా కూతురే. చూడు, అంజలి నా కన్న కూతురు అనుకోనే నేను అంజలికి న్యాయం చెయ్యాలనుకుంటున్నాను. ఏది ఏం చేస్తావో నాకు తెలియదు, కానీ అంజలి మెడలో తాళి కట్టి అంజలిని మన ఇంట్లోనే ఉండేలా చూసే బాధ్యత నీది అని చెప్పి బాలచందర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అది విన్న మనీష్ మాత్రం ఆలోచిస్తూ ఉంటాడు. నిజంగానే అంజలి వాళ్ళమ్మ కోసం ఎంతో బాధపడుతుంది. నేను అంజలి మెడలో తాళి కట్టి ఇక అంజలి ప్రతి క్షణం మా ఇంట్లో ఉండేలా చేస్తాను, అత్తయ్యని అంజలిని ఒకటి చేస్తాను అని చెప్పి ఇక మనీష్ అంజలిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఈ విధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.